ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఓన్లీ మ్యూజిక్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు కింద ప్లస్ని సెలెక్ట్ చేసుకొని మీడియా పిన్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు ఎవరి ఫోటోస్ అయితే పెట్టి ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో వారి ఫోటో పిన్ సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు థర్డ్ ఆప్షన్ పై సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటో యొక్క సైజ్ అనేది ఒక మీరు 520కి అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఫోటో సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోవాలి. ఇలా మీకు 520 వచ్చేలాగైతే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బీట్ మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడికైతే వచ్చేసుకొని నెక్స్ట్ అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకోండి. మళ్ళీ మీరు కింద ప్లస్ని సెలెక్ట్ చేసుకొని మీడియా పిన్ సెలెక్ట్ చేసుకొని ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి థర్డ్ ఆప్షన్ పిన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు 520కి అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫోటో సైజ్ అనేది. ఈ విధంగా మీరు ప్రతి ఫోటోకి ఈ విధంగా మీరు 520 వరకు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రా పడితే కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీరు చిన్న చిన్న బీట్ మార్క్స్ ఎన్ని అయితే ఉంటాయో వాటిలో అన్నిట్లో అయితే మీరు ఇదే ప్రాసెస్ అయితే చేసుకోవాలి. ఫోటో యాడ్ చేసుకొని సైజ్ తగ్గించేసుకోండి. ఆ సైజ్ కూడా మీకు 520 ఉండేలాగైతే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎగ్జాక్ట్గా 2.24 మిల్లీ సెకండ్ వచ్చిన తర్వాత మళ్ళీ కింద ప్లస్ని సెలెక్ట్ చేసుకొని మీడియా పిన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్ పిన్ సెలెక్ట్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఎర్ అయితే ఇచ్చేసుకోండి. నెక్స్ట్ బీట్ మార్క్ తెచ్చేసుకొని ఎక్స్ట్రా పడితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు వీడియో ఇంట్రోకి అయితే నార్మల్గా మనం యాడ్ చేసుకున్న మాదిరి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు మొత్తం ఫోటోస్ అన్ని యాడ్ చేసుకుని ఫ్రెండ్స్ అయితే యాడ్ చేయడం లేదు, ఎందుకంటే వీడియో అంతే పొద్దు. అందుకోసం నేనైతే వీడితో కొద్దిగా స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరైతే యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకొని ఫోటోస్ అయితే వీడియో ఇంట్రోకి అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఇదే విధంగా అయితే వీడియో ఇంట్రోకి అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు మొత్తం ఫోటోస్ అని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మీరైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో షేక్ ఎఫెక్ట్ వేసే దాంట్లో ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు 3 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇందులో మీరు ఫస్ట్ ఎఫెక్ట్ పైన సెలెక్ట్ చేసుకోండి. సారీ ఫ్రెండ్స్, ఈ విధంగా షేక్ ఎఫెక్ట్ పైన సెలెక్ట్ చేసుకొని షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు 3 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇందులో మీరు ఫస్ట్ ఎఫెక్ట్ పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పెండ్ వచ్చేసి లెఫ్ట్ 3 డాట్ పైన సెలెక్ట్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఎడిట్ చేసుకుంటున్న బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఫస్ట్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పెండ్ వచ్చేసి 3 డాట్ పైన సెలెక్ట్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి ఇదే ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు మీకు టైమింగ్ చెప్తాను ఫ్రెండ్స్. అంతవరకు ఇక్కడ మీకు చిన్న చిన్న ఫొటోస్ ఎన్నైతే ఉంటాయో వాటన్నిటికైతే ఈ సింగిల్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. దాదాపుగా మీకు 11 ఫొటోస్ అయితే ఉంటాయి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ అయితే వచ్చేసుకోండి. బ్యాక్ వచ్చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు ఇక్కడ మీకు సెకండ్ ఫోటో పెన్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పెన్ వచ్చేసి లెఫ్ట్ 3 డాట్ పెన్ సెలెక్ట్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకొని సారీ ఫ్రెండ్స్ సెకండ్ ఫోటో కాదు, ఇక్కడ మీకు థర్డ్ ఫోటో పిన్ సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పెన్ వచ్చేసి లెఫ్ట్ 3 డాట్ పెన్ సెలెక్ట్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసుకోండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చిన్న ఫోటోస్ ఎండ్ అయిన తర్వాత మీకు మీడియం సైజ్ ఫోటో అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్ ఫోటో పిన్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పెన్ వచ్చేసి 3 డాట్ పిన్ సెలెక్ట్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫోటో అయితే గ్యాప్ ఇచ్చేసుకోండి. తర్వాత వచ్చే ఫోటో పిన్ సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పైన వచ్చేసి 3 డాట్ పిన్ సెలెక్ట్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫోటో అయితే గ్యాప్ ఇచ్చి తర్వాత వచ్చే ఫోటోకి ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మీరు ఒక ఫోటో ఇచ్చి ఇంకో ఫోటోకి అయితే వీడియో ఇంట్రోకి అయితే యాడ్ చేసుకోవాలి ఎఫెక్ట్ అనేది. ఈ విధంగా మీరు వీడియో ఇంట్రోకి అయితే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ అయితే వచ్చేసుకోండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు సెకండ్ ఫోటో పిన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు కాపీ అయితే చేసుకోండి ఎఫెక్ట్స్ అనేటివి. ఎఫెక్ట్స్ కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేసుకొని బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడికైతే ఫొటోస్ యాడ్ చేసుకుంటారో అక్కడికైతే వచ్చేసుకొని మీరు ఏ ఫొటోస్కి అయితే ఎఫెక్ట్స్ అయితే అప్లై చేసుకోలేదో ఆ ఫోటో పిన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫోటో పిన్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు 3 డాట్ పిన్ సెలెక్ట్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని ఫొటోస్ అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోలేదో ఆ ఫొటోస్ కన్నిటికైతే ఈ లాస్ట్ ఎఫెక్ట్ అప్లై చేసుకోండి. వీడియో ఇంట్రోకి అయితే అప్లై చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మొత్తానికి వీడియోటింగ్ అయితే కంప్లీట్ ఫ్రెండ్స్. వీడియో సేవ్ చేసుకోవాలంటే పైన షేర్ కమింగ్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన సెలెక్ట్ చేసుకుంటే వీడితో సేపు ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.